వెల్కమ్ బ్యాక్. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో 2024 మేనిఫెస్టోని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలను అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం లాంటిది. గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారు. కానీ మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామని తెలిపారు. గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంటుందని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించామన్నారు. ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చామన్నారు. వైజాగ్ లో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాకుండా మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా మధ్యవర్తులు, దళారులు ఎవరు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఇది మోసం, ఇది నిజం కూడా. అదే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మీకు ఏదైనా ఒక మంచి జరిగితే నన్ను మళ్ళీ ఆశీర్వదించండి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇవాళ ఏదైతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం, వాటి మీద ఈ 5 సంవత్సరాలు ప్రత్యేకమైన దృష్టిని 5 సంవత్సరాలు ఫోకస్గా పెట్టడమే కాకుండా మరలా రాబోయే 5 సంవత్సరాలు వీటి మీద ఇంకా నేను పెద్ద దృష్టి పెడతాననే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఇందాకే 1 గంట ముందు ఆయన తెలియజేసిన విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది ఆయన కమిట్మెంటు. భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రం, ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఆ ఎన్నికలైన తర్వాత, ఆయా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ నాయకుడు కూడా 99% అమలు జరపలేదనే విషయం ఈ దేశంలో, ఈ రాష్ట్రం ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. దానికి భిన్నంగా గత 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ అధినేతగా ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ 5 సంవత్సరాలు వాటిని అమలు జరిపి కొత్త రికార్డుని నెలకొల్పి దేశ రాజకీయాల్లో ఈవేళ మళ్ళీ మేము ముందుకు వచ్చామనే విషయాన్ని మనం చేస్తున్నాం. అన్ని ఏదైతే అంశాలు ఆ రోజు
చెప్పిన మాటలో ఏదైతే మైలుకి ఇస్తున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు మోసం చేసి మీకు రుణమాఫీ చేస్తారని ఆయన మోసం చేశాడు. ఆ రుణమాఫీ చేయకుండా ఆయన చేతెత్తేసాడు. దాన్ని ఏ రోజైతే 2019 ఎన్నికలప్పుడు వాళ్ళు మా ఫ్యాన్ గుర్తు మీద ఓటేశారో ఆ రోజుకి ఏదైతే వాటికి బకాయిలు ఉన్నాయో ఈ అంతటినీ కూడా ఈ 4 సంవత్సరాలు దాన్ని వాళ్ళకి రీపే చేశామనే విషయాన్ని గర్వంగా మీ ముందు చెప్తున్నాం. గర్వంగా మీ ముందు చెప్తున్నాం. అంతేకాదు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఎవరైతే ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి వాళ్ళకి చేతుగా ఉండడానికి ఏదైతే వాళ్ళకి ఇస్తానన్న 75,000 రూపాయలు 4 దఫాలుగా ఇస్తారన్నారో వాటిని 3 దఫాలుగా ఇచ్చాము. 4వ దఫా కూడా బటన్ నొక్కడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ దగ్గర స్క్రూటీలో ఉంది. రేపు ఎల్లుండో వస్తే ఆ డబ్బును కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. 4 దఫాలుగా ఇచ్చిన కార్యక్రమం మళ్ళీ దాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి